తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముక్కా రూపానందరెడ్డి, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గాలేరు నగరి కాల్వల పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల నిధులు మంజూరు చేసిందని 3 దశల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు. కడప నుంచి కోడూరు, కోడూరు నుంచి చిట్వేల్ వరకు కాల్వ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇటీవల కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను ముక్కా రూపానందరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇన్ఛార్జ్ నిద్రపోయాడని అంటున్నారు, కానీ ఇన్ఛార్జ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. మీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి, మాపై అనవసర విమర్శలు చేస్తే సహించేదే లేదు అని హెచ్చరించారు. అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నాయకులు కూడా సిద్ధమా అని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లక్కీగా గెలిచారని అంటున్నారు. ప్రజలు మీ పాలనను తిరస్కరించి మా అభ్యర్థి ఓట్లు వేసి గెలిపించారు. 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మీరు రైల్వే కోడూరుకు ఏ అభివృద్ధి చేశారో చెప్పాలి అని నిలదీశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, ప్రజలు స్వయంగా ఆ మార్పులను గమనిస్తున్నారని ముక్కా రూపానందరెడ్డి పేర్కొన్నారు. ఈ విజయోత్సవ సభలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైకోట ఎక్సర్పంచ్ బాలాజీ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నారు. రెండు సంవత్సరాల ఎన్డీఏ కూటమి చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఇక్కడ సమావేశం రావడం జరిగింది. 2 ఇయర్స్ విజయోత్సవ సభ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ 2 ఇయర్స్లో ఎన్డీఏ కూటమి చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తల్లికి వందనం అయితేనేమి, స్త్రీలకు బస్సు ఫ్రీ అయితేనేమి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి, అన్నదాత సుఖీభావ్ అయితేనేమి, ఎన్నో ఇటు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ఈ 2 ఇయర్స్లో చేయడం జరిగింది. ఈరోజు ఒక రైల్వే కోడూరులోనే రోడ్లు అయితే 180 crores, దాదాపుగా 180 crores సంబంధించి మారుమూల గ్రామంలో కూడా ఈ రోడ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిట్వేలి కోడూరు రోడ్డు అయితేనేమి 40 సంవత్సరాల కళ అది. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, ఇప్పుడు వరకు ఆ రోడ్డు వేయడం జరగలేదు. ఈరోజు కోడూరు నుంచి చిట్వేలి పోవాలంటే 25 నిమిషాల్లో సరళంగా వెళ్ళిపోతున్నారు. అంటే అది చేసింది వెన్నుపోటు కాదు, అది వైఎస్ఆర్సీపీ చెప్పినట్లు, ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ఎన్నుపోటు కాదు, ఇది అభివృద్ధి. తెలుసుకోవాలి, తెలియకపోతే తెలియకపోతే ఎవరిని అడిగి తెలుసుకోండి మీరు. ఈరోజు 18,550 చెక్కులు ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. దాదాపు 18 కోట్ల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. నిరుపేదలు ఎంతోమంది, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన యువ కిషోరం లోకేష్ బాబా గారు అయితేనేమి, వాళ్ళ అండదండలతోటి ఒక రైల్వే కోడూరుకే
18 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో రైల్వే కోడ్ ఉంది. అది వెన్నుపోటంటారా? దాన్ని తెలుసుకోవాలా. ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు ఒక పద్ధతిలో మాట్లాడాలా. నీ పార్టీని నువ్వు బలపరచుకోవడానికి ఏమైనా చేసుకొని మాకు అభ్యంతరం లేదు. 2 years నుంచి ఒక్కడి మీద నేను ఇప్పుడు వరకు మాట్లాడాలి. ఎందుకంటే నా అభివృద్ధి, నా ప్రజల సంక్షేమం కొరకు నేను పాటుపడుతూ వచ్చినాను తప్పితే వాళ్ళు ఏదైనా నా విషయంగా క్రిటిసైజ్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు మీడియా మిత్రులు మీకు అందరికీ తెలుసు, ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని నిందించడం కానీ ఒకరిని మాట్లాడడం కానీ చేయలే. కానీ మితిమీరిపోయింది వాళ్ళ చేష్టలు. మీరేదో అది ఇది చెప్పి మేము భయపడి పోవడానికి ఇక్కడ ఎవరు లేరు. 20 ఏళ్ళ తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు ముఖ్యంగా మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. ఈ సందర్భంగా ఏదైనా ఉంటే మీ పార్టీకి సంబంధించి మీరు బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని ఒకరి మీద నిందలు అవి వేస్తే 2 years నుంచి ఇప్పటి వరకు మాట్లాడలా. ఇంకా మేము కూడా గల విప్పుతాం. మీ చరిత్ర అంతా ఎవరికి రైల్వే కోడ్లో తెలియంది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు మీ చరిత్ర. ఊరికి అనవసరంగా మాట్లాడి పరువు పోగొట్టుకోవడం పద్ధతి చేయొద్దండి దయచేసి. ఎన్నో కార్యక్రమాలు రైల్వే కోడ్లో 180 కోట్లు రోడ్స్ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి, పెన్షన్స్ అయితే 384 కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఓన్లీ రైల్వే కోడ్ నియోజకవర్గంలో. ఎన్నో కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి మన ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతోటి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి, లోకేష్ బాబు ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తము వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో చేయని కార్యక్రమం 2 ఏళ్లలో చేసి చూపించిన ఘనత ఎన్డీఏ కూటమికి ఉంది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, దయచేసి మీ వ్యక్తిగత విషయాలు మీరుంటే మీరు పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించండి. కాబట్టి శక్తిగా కష్టపడి వేరే పార్టీల మీద బురద తల్లుతూ ఉంటే చూస్తా ఊరికే ఉండే ప్రసక్తే లేదు ఎన్డీఏ కూటమి. కాబట్టి దయచేసి మరొకసారి రైల్వే కోడ్ ప్రజలందరికీ ఈ విజయోత్సవ సభలో పాల్గొన్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కడప నుంచి రైల్వే కోడూరు వరకు, కోడూరు నుంచి చిట్టివేలు వరకు 3000 కోట్లు నాగిరి గాలేరు కాలువ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము 1000 కోట్లు టెండరు పిలుస్తారు. ఈ 3 yearsలో మొత్తం ప్రాజెక్టు కంప్లీట్గా అయిపోతుంది. అది కాకుండా మన చెరువులు ఏవైతే ఉన్నాయో కంప అంతా గలీజ్గా ఉంటుంది, ఆ కంప తీయడానికి కూడా ప్రత్యేక ఫండ్ ఇవ్వడం జరిగింది. కట్టలు ఎక్కడైనా వీక్ ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెరువుల్లో తూములు ఏదన్నా ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అప్పుడు తూములు కట్టారు, అవి ఏదైనా పాడైపోయింటే రిపేర్కు ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మీకు వెన్నుపోటుగా ఉందా? ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా గుండె మీద చేసుకొని ఏది కరెక్ట్గా జరుగుతుందని మాట్లాడండి, అంతేగాని ఊరికే నిందలేయడం అనేది మానుకోండి.